ఎంతైనా అధికార పార్టీ అంటే ఆ రేంజే వేరు. నేతల జోరు, ఆ హుషారు వేరే లెవెల్లో ఉంటుంది. గల్లీకో నాయకుడు పుట్టుకొస్తాడు. పార్టీలో ప్రతి ఒక్కరూ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులైపోతారు. అదేంటో గానీ అక్కడ రూలింగ్ పార్టీ పరిస్థితి డిఫరెంట్గా ఉంది. పార్టీకి జిల్లా అధ్యక్షుడు కరువయ్యాడు. అసలు ఆ స్థాయి నాయకుడే దొరకటం లేదట. దీంతో బలంగానే అన్వేషణ మొదలు పెట్టిందట హైకమాండ్. ఇంతకీ అది ఎక్కడ? ఆ పరిస్థితికి కారణం ఏంటి? సిక్కోలు టీడీపీకి బాస్ ఎవరు? జిల్లా అధ్యక్షుడి ఎంపికపై ముమ్మర కసరత్తు. ఈసారి కాపులకా కాలింగులకా? పార్టీకి ఆ స్థాయి నాయకుడే దొరకడం లేదా? తెలుగుదేశం పార్టీ జరుపుకునే మహానాడు పండుగకు సర్వం సిద్ధమవుతోంది. అయితే అప్పటిలోపు అన్ని జిల్లాల్లోనూ పార్టీ అధ్యక్షుల నియామకం పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉంది టీడీపీ హైకమాండ్. ఆ వేడుకలో డయాస్ మీద ప్రతి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉండాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తోంది. అందుకే పెండింగ్ లో ఉన్న నియామకాలను పూర్తి చేస్తోంది. అయితే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం మాత్రం హైకమాండ్ కు కత్తి మీద సామే అవుతోంది. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడికి తన టెక్కలి నియోజకవర్గం నుంచి ఎవరికైనా ఆ పదవి ఇప్పించుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఇప్పటికే ఆ నియోజకవర్గానికి ప్రయారిటీ ఎక్కువైందని ప్రచారం ఉంది. కింజారపు కుటుంబం నుంచి బాబాయ్ రాష్ట్రపతి, అబ్బాయి కేంద్ర మంత్రిగా ఉన్నారు. కాబట్టి హైకమాండ్ ను అడిగే ధైర్యం చేయలేకపోతున్నారట అచ్చెన్న. దీంతో సామాజిక సమీకరణాల ఆధారంగా జిల్లా పార్టీ అధ్యక్ష ఎంపిక ఉండనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈసారి అవకాశం కాపులకు దక్కుతుందా లేక కాలింగులకు దక్కుతుందా అన్నదే చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో తూర్పు కాపుల సంఖ్యాబలం ఎక్కువైనప్పటికీ చట్టసభల్లో మాత్రం తమకు అన్యాయం జరిగిందన్న భావన ఆ సామాజిక వర్గంలో ఉంది. కాలింగులకు, వెలములకు ప్రయారిటీ ఎక్కువ ఇచ్చారనే టాక్ కూడా ఉంది. తూర్పు కాపుల నుంచి చట్టసభల్లో ఒకే ఒక సభ్యుడు, పాతపట్నం నుంచి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాత్రమే ఉన్నారు. అసెంబ్లీ సీటు దక్కకపోవడంతో తూర్పు కాపులకు జిల్లాలో అన్యాయం జరుగుతోందంటూ అప్పట్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కలమటి వెంకటరమణ. దీంతో అలర్ట్ అయిన హైకమాండ్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కూన రవికుమార్ ని తప్పించి ఆ పదవిని కలమటకు అప్పగించింది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక పెత్తనమంతా అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో తాను డమ్మీ అయ్యాన్న ఫీలింగ్ కలమటలో ఉంది. మరోసారి ఆ పదవి చేపట్టాలన్న ఆరాటం కూడా ఆయనలో కనిపించడం లేదట. కలమటి వెంకటరమణ తప్పుకున్నా లేదా హైకమాండే తప్పించినా అది కాపుల స్థానమని భావిస్తే మాత్రం పలాస నియోజకవర్గం నుంచి పీరుకట్ల విఠల్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయనకు సపోర్టుగా లోకల్ ఎమ్మెల్యే గౌతు శిరీష ఉండటం కలిసొచ్చే అంశం. ఆయనకి ప్రాధాన్యత ఉన్న ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇవ్వాలని గతంలోనే శిరీష రికమెండ్ చేశారు. అది కుదరలేదు కాబట్టి ప్రస్తుతం జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనకు జిల్లా పార్టీ పగ్గాలు ఇవ్వాలని శిరీష డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇదే సామాజిక వర్గానికి చెందిన అనేపు రామకృష్ణ సైతం జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నారట. గతంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా పనిచేసిన రామకృష్ణ ఏపీ పంచాయతీ ఛాంబర్లోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ గా ఉన్న రామకృష్ణకు హైకమాండ్ ఛాన్స్ ఇస్తుందో లేదో తెలియాల్సి ఉంది. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే కాలింగ సామాజిక వర్గానికి చెందిన ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మరోసారి జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కలిసి జిల్లా పార్టీ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా నిర్ణయించాల్సి ఉంటుంది కాబట్టి ఎవరికి ఆ అవకాశం దక్కుతుందన్నది ఇప్పుడు సస్పెన్స్. అయితే ఈ విషయంలో బయటపడకపోయినా అచ్చెన్న, కూన రవిల మధ్య కనపడని విభజన రేఖ ఒకటి ఉంది. అందుకే రవికుమార్ కు అవకాశం దక్కకుండా అచ్చెన్నాయుడు అడ్డుపడతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కాళింగ వర్గం నేత చౌదరి బాబ్జీ కింజరాపు కుటుంబానికి విధేయుడుగా ఉండటం అచ్చెన్నకు బాగా కలిసొచ్చింది. ఇప్పుడు ఆయనని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చెయ్యాలంటే ఇవే సమీకరణాలను పార్టీ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఆయన కుమారుడు చౌదరి అవినాష్ కి డీసీఎంఎస్ చైర్మన్ పోస్ట్ ఇచ్చినప్పుడే బాబ్జీ సేవలు పార్టీ కోసం ఉపయోగించుకుంటామని చంద్రబాబు చెప్పారు. కాబట్టి ఈ విషయంలో ఏమైనా జరగచ్చు. పెద్ద జిల్లాలో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎంతో మంది నాయకుల్ని తయారు చేసిన ఘనత టీడీపీకి దక్కుతుంది. అదే పార్టీ ఇప్పుడు ఒక స్థాయి, ఒక స్టేచర్ ఉన్న నాయకుడి కోసం అన్వేషణ చేపట్టడం ఆసక్తి రేపుతోంది. అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్షుడు ఎవరైనా ఒకటేనన్న గత సిద్ధాంతాన్ని టీడీపీ పూర్తిగా పక్కన పెట్టింది. నామినేటెడ్ పదవుల్ని సైతం ఆచితూచి ఇస్తున్న తరుణంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు కూర్చునే ఒక నాయకుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని భావిస్తోంది. మరి సిక్కోలు టీడీపీ అధ్యక్ష పీఠం చివరికి ఎవరిని వరిస్తుందో చూడాలి.